సికింద్రాబాద్లోని రాయల్ రేవ్ హోటల్లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం జరిగింది. 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలలో గ్రామీణ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని నేతలు విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. తాము బీసీలకు వ్యతిరేకం కాదని హక్కుల పరిరక్షణ కోసమే హైకోర్టును ఆశ్రయించామన్నారు. రాజ్యాంగానికి సుప్రీంకోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటామని రెడ్డి జేఏసీ అధ్యక్షులు రామ్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము 42% మీద గ్రామీణ ప్రాంతంలో ప్రేమానురాగాలు పంచుకున్నటువంటి ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా మాటలు అనుకునే దాకా తీసుకొచ్చింది. దానికి సపోర్టుగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవి ఎలక్షన్లు కావని ఒక పార్లమెంట్ మెంబర్ అంటాడు. పార్లమెంట్ మెంబర్ ఏమో ఎలక్షన్లు కావు, ఎక్కడ దావతులు చేసుకోవద్దు అని ఆయన అంటాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమో ఏకగ్రీవంగా ఆ పార్టీకి ప్రభుత్వానికేమో వత్తాసు పలుకుతారు. వీళ్ళను ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటుండ్రా? ఇవన్నీ తెలుసు. ఏది 92లో ఇంద్రసాహాన్ని జడ్జిమెంట్ కానీ, కె కృష్ణమూర్తి గారి 95లో జడ్జిమెంట్ కానీ, మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగినాక కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము కూడా నష్టపోయే విధంగా తీర్పులు వచ్చిన సంగతి కూడా తెలుసు. కానీ ఇవన్నీ తెలిసిండి ఈ పాలక నాయకులు ప్రజలతో ఆటాడుకుంటానికి ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న నాటకమే తప్ప ఇది ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా లేదు. మేము జనరల్ స్థానంలో చాలా మంది ఎంపీటీసీలు, సర్పంచులు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ అందరూ నిలబడి ప్రజాప్రతినిధులైనటువంటి సంఘటన మన తెలంగాణ లోపల ఉన్నది. తెలంగాణ ప్రాంతంలోనే కాదు, బీహార్లో కూడా సుమారు 170 పై చిలుకు ఎమ్మెల్యేలు మిగతా అట్టడు ఉన్నటువంటి కులాలు ఎమ్మెల్యేలు అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసి ఇవి కావు అని చెప్పి పార్లమెంటు మెంబరే ప్రజలకు చెప్పే విధంగా ఉన్నటువంటి సిస్టమ్ ను ఈ పాలక పక్షము దాన్ని తీసుకుపోయి మనకు ఉన్నటువంటి దాంట్లో చుచ్చు పెట్టడమే కాకుండా వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులు అయితే నోటికాడి ముద్దను లాక్కుంటారు.